ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సర్పంచుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు. ఏలేశ్వరం మండల సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవల్ని గుర్తిస్తూ మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచులను పూలమాలు, శాలువాతో ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలను బట్టలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడారు. ఆయా గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో వారు మరెన్నో పదవులు చేపట్టి గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, పెంటకోట మోహన్, సుంకర సత్యనారాయణ, బుద్ధ సూర్యప్రకాష్, బిశెట్టి అప్పలరాజు, సూతి వీరకృష్ణ ప్రసాద్, ఇజనగిరి ప్రసాద్, బస్సా ప్రసాద్, మైరల కనకారావు, పలివెల శ్రీనివాస్, పెంటకోట శ్రీధర్, పసల సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, మండల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు. మండల పరిషత్ నుంచి అయితే అనేక నిధులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారి మొహాలు ఈ రోజు వారు చెబుతున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది పదవీ కాలం పూర్తయ్యేలోపు మనం ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన అభివృద్ధిని మనం గర్వంగా చెప్పుకోగలగాలి. రేపొద్దున ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మేము ఇది చేసాం, ఆ ప్రాంతానికి మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మేము ఈ కార్యక్రమాలు చేసామని మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఉండాలి అన్నది మనందరి ఎవరికైనా అది ఎవరికైనా మనసులోనే ఉండాలి అన్నది మన అందరి అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ప్రతి ప్రజాప్రతినిధి అంటే పదవీ కాలం పూర్తవుతున్న ప్రజాప్రతినిధి అందరూ కూడా మేము ఈ టైంలో చాలా చక్కని కార్యక్రమాలు చేసామని వారందరూ కూడా ఆనందంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరూ ఒకటే అనుకున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తే వారికి మనకి తేడా ఉండదు. ముందు మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు పరుగులు పెడదాం అన్న ఒక లక్ష్యంతో మేమందరం పనిచేసాం. మీ అందరూ కూడా మాకు సహకరించారు. మేము అక్కడ చేయాలనుకున్నప్పుడు మీ తరఫు నుంచి మీరు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాకు సహకరించి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ